ఒకటి కాదు రెండు కాదు 5 రకాల నృత్య రీతులతో పాటు జుగల్బందీని కూడా కలగలిపి ప్రదర్శించిన నాట్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత 5 ఏళ్లుగా అమృత కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నృత్య పండుగ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో ఆదివారం నగరవాసులను అలరించింది. దాదాపు 2.5 గంటల పాటు భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహిని అట్టం, ఒడిస్సీ, జుగల్బందీ రీతుల్ని పలువురు నర్తకులు, నర్తకీమణులు ప్రదర్శించారు. 40 మందికి పైగా నాట్యకారులంతా అత్యంత హృద్యమైన రీతుల్లో నాట్య భంగిమలను ప్రదర్శించడంతో శిల్పకళా వేదిక మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు మాట్లాడుతూ మన సంప్రదాయాన్ని గౌరవించే వేదిక ఉండాలని, విభిన్న కళారూపాలను ఒక్కచోటకు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమృత కల్చరల్ ట్రస్ట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఆయన అసలు ఈ నృత్యం చూస్తే భారతమాత నృత్యం చేసినట్టుగా ఉన్నది. ఇక్కడ ఇవాళ రేపు ఈ నృత్యం పోతున్న రోజుల్లో రాజేష్ గారు, భార్గవి గారు ఇలాంటి ఒక వాళ్ళ కోరిక మేరకు, నిర్ణయం మేరకు ఒక ట్రస్ట్ను స్థాపించి ట్రస్ట్ సభ్యులంతా కూడా చాలా కష్టపడి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న కృషి ఇక్కడ చూస్తే అసలు చాలా సంతోషం వేసింది. ఈ డ్యాన్స్ను ఇట్లా వీరు ప్రమోట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీరిని నేను మనసారా అభినందిస్తున్నా.